ಎಲ್ಲರೂ ಮನೇಲಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ರಿ. ಎಲ್ಲರೂ ಮನೇಲಿ ಹೈ ಫೈ. ಗುಡ್ ಬಾಯ್ కదమ్మ. తప్పగైతే ఉండొద్దు. ఇదైతే హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఆయన కుక్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేసి నేను మీకు చూపిస్తాను. అసలు నేను చెయ్యను అని అన్నారు. నేను పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి నా వ్యూవర్స్ కోసం చెయ్యవా అనేసి నేను ఆయన రెడీ చేశాను. చూద్దాం ఎలా చేస్తారు అనేసి. యాక్చువల్లీ ఇంకొకటి, ఆయనకి కుకింగ్స్ అన్ని బాగా వచ్చు. అయితే ఫ్రీ ఉన్నప్పుడు నా కోసం ఒక బ్లాగ్ చేద్దామని రిక్వెస్ట్ చేశాను. సో చేద్దామని అన్నారు. ఓకేనా, విల్ సీ ఏం కుక్ చేస్తారో చూద్దాం రండి. హాయ్, చూడండి ఇక్కడ ఉన్నారు. నానా సే హాయ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ఏం చేస్తున్నావు నాన్న నువ్వు? చికెన్ బిర్యానీ. వై ఈస్ ద ఫోన్ దేర్? రిమూవ్ దాట్. ఏమి? సో ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోండి. any మెజర్మెంట్ ఏమైనా ఉందా? నో మెజర్మెంట్. ఓకే, నో మెజర్మెంట్ అంట. అండ్ జస్ట్ అలా గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసుకునేది అంతే. తర్వాత ఇలా స్మైల్ చేసుకుంటూ ఉండేది. కన్నమ్మా, నువ్వు బనానా ఎక్కడ వేసావురా? నీకు ఎక్కడ ఇచ్చాను తినటానికి, దీంట్లో వేసావా నువ్వు? కమ్ దిస్ సైడ్, కమ్ దిస్ సైడ్. సో నేను కుకింగ్ చేసేటప్పుడు అంతా మీరు ఇలా తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ఆవాజ్ వేసుకుంటూ. కమ్ సిట్ హియర్. నో, యువర్ చైర్ ఈజ్ హియర్, యువర్ చైర్ ఈజ్ హియర్. కమ్ సిట్ హియర్. You want to sit there? No? What is this, Jeremy? Come this side, Nana. So next, onions. Itra. Onions. Onions వేసుకొని. బిర్యానీ అయితే అందరికీ ఫేవరెట్. నాకైతే చాలా ఇష్టం బిర్యానీ అంటే. నాన్న, వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్? గోంగూర మటన్. గోంగూర మటన్కి వైట్ రైస్. వైట్ రైస్. ఇంకొద్దుమా. సో ఆనియన్స్ రెడ్ అవ్వాలా? ఆనియన్స్ రెడ్ బ్రౌన్ అయితే బ్రౌన్ అయితే బ్లాక్ అన్న అవుతుంది కదా, రెడ్ అవ్వాలి. వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది, వంట చేయకుండా తెలుస్తుంది. అంతేలే, అంతేగా. ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది అంతేగాని. కరెక్టే. మ్యాక్సిమం కుకింగ్లో అయితే ఈయనదే హ్యాండ్ బాగుంటుంది. నాదంతా మంచిగా రాదు. చేస్తాను ఎప్పుడో ఒకసారి మంచిగా, మరి అంత కాదులేండి. ఇయర్కి ఒకసారి అంటున్నాడు. కాదు చేస్తాను. ఇంకా అన్నీ రెడీనే ఉంది ఇక్కడ. అన్నీ రెడీ పెట్టుకున్నాము. టొమాటోస్ ఇదంతా. అయితే ఇక్కడ ఆనియన్స్ కుక్ అవుతా ఉన్నాయి. ఓకే, కన్నమ్మ, ఆర్ హంగ్రీ? కెన్ వి ఈట్ ఐస్ క్రీమ్? Come here, say hi. Say hi. Say hi. Say hi, Mama. Say hi, Jeremy. Say hi. Oh, at least high five. High five. Good boy, Kadamma. Yes, baby. Yes. Dada is very busy today. Come, let's help Dada. Jer. అస్సలు పిల్లలు ఉన్న ఇల్లు అయితే ఎంత అన్ని తీసి పెడుతూ ఉంటాను, మళ్ళీ వేస్తూనే ఉంటాడు. ఇట్రా. వాట్ ఈస్ దట్ ఇన్ యువర్ హ్యాండ్? ఏంటది? క్రయాన్స్? నో, డోంట్ ఈట్. ఓకే, యూ వాంట్ టు కలర్ మమ్మా? యా, నౌ వేర్ యూ వాంట్ టు ట్రై?
సో ఇదే చైర్లో ఉంటాడు నేను కుక్ చేసేటప్పుడు, లేదంటే మ్యాక్సిమం పడుకొని ఉంటాడు. నో 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 డోంట్ డూ ఎనీథింగ్. సో ఆనియన్స్ అయితే అలా ఉన్నాయి. అసలు ఈయన కుక్ చేయడానికి రిక్వెస్ట్ చేసి తర్వాత ఫోర్స్ చేసి నేమ్స్ యాడ్ అయ్యి ఫైనలీ రెడీ టు డూ మిస్టర్ వరుణ్ కొదమల సైమన్. నానా ఎనీ టిప్స్ ఫర్ మై వ్యూవర్స్? ఎనీ కిచెన్ టిప్స్ నానా? తెలీదా? ఏది తెలుసు కదా నీకు చాలా. నేను ఏదైనా కుక్ చేస్తా ఉంటే వచ్చి చెప్తా ఉంటాడు, ఇది ఇలా కదా అది ఎలా కదా అనేసి. అది యాక్చువల్లీ కరెక్ట్గానే ఉంటుంది ఆయన చెప్పేది. సో ఇప్పుడు ఏమీ తెలీదు అంటున్నాడు. చూద్దాం నాన్న, కుకింగ్ అయ్యే లోపల ఒక టిప్స్ చెప్పాను నువ్వు. ఓకే చూద్దాం ఏం చెప్తా. నాన్న వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్ దట్ ఐ మేక్? నేను చేసే దాంట్లో నీకు ఫేవరెట్ ఏంటి? నేను చేసే దాంట్లో ఫుడ్ వైట్ రైస్. చెప్పొచ్చు కదా. వైట్ రైస్ చెప్తున్నారు. వైట్ రైస్ కాకుండా కర్డ్ రైసా? మరి అంత నాతో బుక్ చేసేస్తున్నావు నువ్వు. చెప్పురే, నీకు తెలుసు కదా యూ లైక్ వెన్ ఐ కుక్ సంథింగ్. ఇప్పటి వరకు నువ్వు టేస్ట్ చేసిన దాంట్లో నానా ఒకసారి నేను వెజిటబుల్ రైస్ చేశాను, గుర్తుందా? చాలా బాగుంది. ఒక్కసారి అంటే చేసినప్పుడు బాగుందా లేదా? అప్పుడు ఒక్కసారి బాగా చేశాను. ఇక్కడ టంగుకి హీట్ అయిపోయింది, మాట్లాడడానికి ప్రాబ్లం అవుతుంది. పొద్దు నుంచి ఆకలి వేస్తుంది. వీడు తినలేదు, వీడు తినకపోతే ఇంకా నేను తినలేదు. ఓయా ఓకే. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ వచ్చేస్తుంది. అండ్ దెన్ గార్లిక్, జింజర్ రెండు కదా, అల్లం మళ్ళీ వెల్లిపాయలు రెండు. ఇదేం పర్టికులర్ మెజర్మెంట్ అనేం లేదు, కుకింగ్ చేసే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఎంత వేయాలి ఎట్లా వేయాలనేసి. ఏంటి నాన్న? ఇది ఒక టాలెంటే. టేకింగ్ వీడియోస్ ఆల్సో టాలెంట్, అవునా కాదా? పాపము చెయ్యమంటే నేను చెయ్యను, నన్ను చూపియకు, ఐ డోంట్ వాంట్ టు బి విజిబుల్ అది ఇది చెప్తా ఉంటాడు. సి ఈ టాలెంట్ పెట్టుకొని ఎందుకు? టాలెంట్స్ అయితే ఉంది, అన్ని బాక్స్ లో పెట్టేసుకుంటాడు. Kannamma, what do you want? Tell me. Shall we eat ice cream now? Okay, wait. Dada is busy. Tarvata. Come this side. కొత్తిమీర బాగా ఇది పడ్డది, గ్రీన్ చిల్లీ పడ్డది. సో పుదీనా మళ్ళీ కొత్తిమీర రెండు వేసారు. ఐ టేక్ యూ కమ్ అప్. ఓకే సో గ్రీన్ చిల్లీ కూడా పడ్డది, ఏం కాదు కదా? ఓకే. సో గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ పుదీనా మూడు వేసుకోవాలా? మిస్టర్ షెఫ్ వరుణ్ సైమన్. కుక్ అవ్వాలి కదా. నెక్స్ట్ కుక్ అవుతా ఉందని అది వేసుకొని మంచిగా కుక్ అయిన తర్వాత టొమాటోస్
టొమాటో తీయాలా? రైట్. భలే కనిపిస్తుంది నాన్న నిజంగా వీడియోలో. కనిపిస్తే ఐ షో యూ ఆల్సో. వీడియో తీసేద్దాం అన్నప్పుడల్లా ఫేస్ అట్టు తీసేసుకుంటున్నాను. దొరికాడు. ఇది ఎంతసేపు కుక్ అవ్వాలి నాన్న ఇట్లా? ఉడికేంతను అంటే టైమింగ్స్ ఏం లేదా? 5 minutes అట్లా ఏం లేదా? ఓకే. సో ఇది కుక్ అయ్యే లోపల నేను కొంచెం ఐస్ క్రీమ్ తింటాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇద్దరు. అఫ్ కోర్స్ he also didn't eat anything. We are waiting for the biryani. Nana, hold like this, Mama. You have a problem holding the spoon, Jeremy. Like this. Eat slowly. Don't put it down, okay? Eat slowly. Good boy you are. Good boy. You know how to eat ice cream. Okay. చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే మై ఫేవరెట్. ఏ ఫ్లేవర్ ఉన్నా కూడా నేను ఏది చూస్ చేసుకున్నా చాక్లెట్ ఐస్ క్రీమ్ తప్ప. నాన్న ఇదిగో. ఆకలి వేస్తుంది అందుకోసమే. అది అయ్యే లోపల ఇది కొంచెం తినేద్దాం. చెప్పలేదు. వాట్ ఈస్ ద బెస్ట్ కుక్ దట్ యూ లైక్? నేను చేసిన దాంట్లో నీకు నచ్చేది ఏది ఎక్కువ? నేను కుక్ చేసిన దాంట్లో నీకు నచ్చేది అయితే ఏమీ లేదు అనేసి. Exactly, Papa. Tanuma, you like all my cookings? Okay. Yes, he's smiling. వీడియో అయ్యే లోపల చెప్పాలి నాన్న. ఐ హ్యావ్ 2 questions. ఓకే, థ్యాంక్ యూ. వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. అయితే నెక్స్ట్ రెసిపీ నేను అదే చేస్తాను. అయితే అప్పుడప్పుడు ఒక 2 every 5 minutes తీసేసి మిక్స్ చేసుకోవాలి కదా బాగా. సో every 5 minutes ఒక 2 times అయితే అలా చేయాలి. ఎందుకంటే అది కొంచెం కింద ఇలా పట్టుకోదు, ఫ్రీ అయిపోద్ది. మంచిగా కింద కుక్ అయినంత మీద వస్తుంది. అట్లా all 3 of us are eating ice cream. This guy is coughing. చూడండి, ఏదో ఎంగేజ్ చేయాలి కదా అనేసి అలా పెట్టేసాను. ఓకే నౌ ఓకే. ఇది అయితే మ్యారినేట్ చేసాము, ఒక 2 hours ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇది నేను మ్యారినేట్ చేసి, మనం మ్యారినేట్లో ఏమేమి వేసాము? హల్దీ, చిల్లీ పౌడర్, సాల్ట్, కొంచెం గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అనుకోండి, చికెన్ మసాలా, ఎస్, అండ్ కర్డ్ ఇంత యాడ్ చేసాం. హల్దీ, లెమన్ కూడా యాడ్ చేసాం. లెమన్ యాడ్ చేసామా? ఓకే. ఇది బాగా మిక్స్ చేసుకొని దీనికి వాటర్ ఏం యాడింగ్ ఏం లేదు కదా, కుక్ అయిపోవాలి ఇంకా. ఇది కూడా ఎంతసేపు? 15 minutes. ఓకే, 15 minutes తర్వాత కలుద్దాం. యా, ఇంకొకటి, నేను జర్నీకి ర్యాండమ్గా ఎమర్జెన్సీ సడన్గా వాడికి ఆకలిస్తుంటే నేను చేసేది రైస్ పొంగలే. నేను అది ఇప్పుడు చూపిస్తాను. నేను రైస్ తీసుకోవాలి అండ్ దెన్ మూంగ్ దాల్ తీసుకోవాలి. సో ఇవి 2 వాష్ చేసుకోవాలి. నేను వాష్ చేసుకున్నాను.
ఇలా వాటర్ యాడ్ చేసుకొని, అండ్ ఇది పెప్పర్, మళ్ళీ జీరా, మస్టర్డ్ ఈ 3 వేసేసుకోవాలి. అండ్ కొత్తిమీర వేసేసుకొని, టొమాటో కొంచెము, ఆనియన్ కొంచెం. మంచిది ఇప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు చేయాల పిల్లలకి. సో ఇవన్నీ తీసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అండ్ హల్దీ పౌడర్ ఆల్సో. హల్దీ పౌడర్ వేసుకున్నా మంచిదే. చాలా సాల్ట్ ఇక్కడ ఉంది సాల్ట్. సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం చాలు. సో దీంట్లో కొంచెం సాల్ట్ ఒక 2 విజిల్స్ తర్వాత చూపిస్తాను ఎట్లా అయిందనేసి. సో ఇప్పుడు ఇది రైస్కి కదా, రైస్ రెడీ చేసుకోవాలి. ఆయిల్, మసాలా చేసుకొని ఫస్ట్ ఇలా మసాలాస్ అన్నీ వేసుకొని కొత్తిమీర, ఇంకా ఇది లెమన్ కుక్ చేస్తారు. సిమ్లో పెట్టేసి కుక్ చేస్తారు, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇప్పుడు సాల్ట్, ఓకే. అది అయిన తర్వాత రైస్. సో ఒక్కొక్కరిది కుకింగ్ మెథడ్ డిఫరెంట్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఇలా రైస్ వేయను, ఫస్ట్ వాటర్ వేసి అది బాయిల్ అయ్యాక రైస్ వేస్తాను. ఇది కూడా చూస్తారు అంట, ఫస్ట్ రైస్ వేసి మిక్స్ చేస్తారంట ఇట్లా వాటర్ వేయకుండా. ఓ అప్పుడు రైట్, అది స్టిక్కీ కూడా అవ్వదు. రైస్ ఒకటి ఇలా అంటుకోదు. 100% కుక్ చేసుకోవద్దు కదా. సో ఎంత చేసుకోవాలి? 60%. మసాలా అయితే సీక్రెట్ మసాలా. ఓకే, సీక్రెట్ మసాలా అంట. అది మాకు కొంచెం చెప్తారా ప్లీజ్? మీ సీక్రెట్ మసాలాని కొంచెం రివీల్ చేస్తారా? సబ్స్క్రైబ్ చేసుకోవాలంట, అప్పుడు సీక్రెట్ మసాలా చెప్తారంట ఏంటి అది అనేసి. ఎక్కడ ఎట్లా? వావ్, ఓకే. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? వాడిని వదిలేసి మేము ఏం చేయకూడదు. రైస్, వాటరా? సో 2 గ్లాస్ ఆఫ్ రైస్కి ఓకే. వాటర్ ఎంతన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే ఓన్లీ ఆ రైస్ మాత్రమే కదా మాకు కావాల్సింది. సో అయిపోయింది. కనమా, యువర్ ఫుడ్ ఈజ్ రెడీ. ఓకే, తీసుకొని దాంట్లో కొంచెం గీ వేయాలి కదా నాన్న. గీ మళ్ళీ ఆయిల్. ఓకే, గీ ఆయిల్ వేసుకొని దీంట్లో వేయాలా? ఓకే, ఓకే. సో ఇలా ఇది సెకండ్ లేయర్ రైస్. ಸೊ ಇದು ಕರ್ನಾಟಕ వాళ్ళందరికీ చాలా ಹೆಲ್ಪ್ అవుతుంది. ಎಲ್ಲರೂ ಮನೇಲಿ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ರಿ, ಇಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಿ ಹೇಗೆ ಬರುತ್ತೆ ಅಂತ ಕಮೆಂಟಲ್ಲಿ ತಿಳಿಸಿ ನನಗೆ. ಬಟ್ ಮಿಸ್ ಮಾಡ್ದಲೇ
ಮಾಡಿ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ. ఓకే, ఇప్పుడు ఏంటి దీన్ని దమ్. సో ఇలా దమ్కి పెట్టేసుకోవాలి. ఏదైనా వెయిట్ ఉండేది కూడా పెట్టవచ్చు. ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్ అయింది కాబట్టి ఒక 5 minutes 6 minutes అలా పెట్టేసుకున్నా సరిపోద్ది. ఓకే, సో 5 minutes సిమ్లో ఉండాలి అంట. సో 5 minutes అయితే అయింది. 5 minutes తర్వాత ఇలా ఉంది మంచిగా కుక్ అయింది. సో రైస్ ఇలా వచ్చింది అయితే. ఓకే, వేడిగా ఉంది. ఇది అంతా ఆయిల్ గీ యాక్చువల్లీ ఇదంతా. సో బిర్యానీ రెడీ ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేసి. నమ్మకం సిట్ చేర్కం సిట్. ఏంటది? ఓహో, పొటాటో కర్రీనా? Sit here. Now we are going to have dinner. Wait. Mama will help you. Wait. But your plate is this, no, Jeremy? Okay, sorry. No pushing and all, Jeremy. Where's your plate? Your food is different, Ram. This is your food. Yes, Tanu. Okay. So, maybe me food. ఇంకా పీస్ వచ్చేసి ఇది వేద్దామా? వేడిగా ఉంది, కొంచెం వేడిగా ఉంది. This is your food, Jeremy. Yay, it's dinner time. జర్మీ కొంచెం వేసాను, తర్వాత నేను తినిపిస్తాను. ఇలా తినేటప్పుడు కొంచెం వాడికి వేస్తే హ్యాపీగా తింటారు. అది వాడికి చికెన్ పీస్. ఓకే, నేను హెల్ప్ చేస్తా, ఆగు, నేను హెల్ప్ చేస్తా, తిండు. సో బిర్యానీ, ఇది కర్రీ, ఇంకా పెట్టేసుకుందాం. నేనైతే చాలా ఆకలితో ఉన్నాను. అలా ఇవా ఫైనలీ బిర్యానీ. యాక్చువల్ ఉండు మమ్మ, ఉండు, ఇది మమ్మాస్ ప్లేట్. చాలు. Like this. Nice. Okay, this is our dinner time now. Okay, తినేసి ఎలా ఉందని చెప్తాను. మనం పట్టుకోవా? ఇది సేమ్ కర్రీ కదా, చేసుకున్న కర్రీనే. వెయిట్ నాన్న, వెయిట్. వేడి ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా బాగుంది. నాకు బిర్యానీస్ ఎలా ఉన్నా తింటా, కానీ తప్పగైతే ఉండొద్దు. ఇదైతే అల్టిమేట్. నా కోక్ బటర్ ఫ్రిడ్జ్ లోపల ఉంది, ఇప్పుడు తీసుకుంటా. సో థ్యాంక్స్ నాన్న, చాలా బాగుంది. గుడ్ జాబ్. తిన్. ఓకే,
పీస్ కూడా సాఫ్ట్గా కుక్ అయింది. ఇట్స్ స్లోలీ మమ్మ. ఆ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. హాయ్, అలాగే ర్యాండమ్గా చేసాము వీడియో, సో బాగానే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ది సబ్స్క్రైబర్స్, టు మై న్యూ సబ్స్క్రైబర్స్. నేను అప్పుడే వీడియోని ఎండ్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే బాబుకి ఫీడ్ చేయాల్సి వచ్చింది. సో అందుకే నేను వీడియో ఆఫ్ చేసాను. ఎస్, అండ్ మీకు ఏదైనా రెసిపీస్ కావాలి అంటే కమెంట్ చేయండి, అండ్ ఆల్సో మమ్మల్ని గైడ్ చేయండి విత్ ఆల్ యువర్ కమెంట్స్. ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అన్నా కూడా లెట్ us know. And yeah, thank you for everything. Take care. Please do like, share and comment to my YouTube channel, and see you all again. Bye.